ప్రపంచం నలుమూలలా ఉన్న కోట్లాది మంది హిందువులు ఆరాధించే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై నెలవై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రతిరోజు మధ్యాహ్నం SVBC టీవీలో చూపించే స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి గాని భోంచేయని భక్తులు ఎందరో. ప్రతి సంవత్సరం కొండకొచ్చి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకుని వెళ్లే భక్తులు ఇంకెందరో. అటువంటి పవిత్ర స్థలంలో ఉన్న తిరుమల దేవాలయాన్ని పర్యవేక్షించడానికి స్థాపించిన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే TTD. అటువంటి TTDని జగన్ గ్యాంగ్ అయిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు దోచుకున్న విధానాన్ని చూసి భక్తులు తట్టుకోలేకపోతున్నారు. మొన్నటిదాకా పరకామణి చోరీ, కల్తీనే కుంభకోణం, పట్టు శాలువల కుంభకోణం, నాసిరకం వస్తువుల కొనుగోళ్ల గురించి విన్నాం. ఇప్పుడు కొత్తగా 50 కేజీల బంగారం కొట్టేసిన సంగతి బయటపడడంతో శ్రీవారి భక్తులు కోపంతో ఊగిపోతున్నారు. TTD చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి కుంభకోణాలు జరగలేదు. దేవుడి సొమ్ము ముట్టుకోవడానికి భయపడి వణికిపోయేవారు. ఇప్పుడు ఈ జే గ్యాంగ్ అయిన సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డిలకు దేవుడంటే భయం ఎలాగూ లేదు, భక్తి కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే. తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి గుడి గోపురానికి బంగారు తాపడం కోసం TTD 100 కేజీల బంగారం ఇస్తే ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి 50 కేజీలు తాపడం కోసం వాడి మిగతా 50 కేజీల బంగారాన్ని దోచేసుకున్నారంటే వీళ్ళు మనుషులేనా? దేవుడి సొమ్ముని దోచుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? TTD లాంటి ధార్మిక సంస్థను తమ ధనార్జనకు వేదికగా మార్చిన వీళ్ళను ఏం చేయాలి? మాట్లాడితే తామున్నప్పుడు TTDకి అంత చేశాం ఇంత చేశాం లాంటి సొల్లు కబుర్లు చెప్పి ముగ్గురు చేసిన నిర్వాకం ఇదా? కల్తీనే ఈ కుంభకోణం, పరకామణి చోరీలో కుంభకోణం, తిరుమల గుడిలో ప్రముఖులకు కప్పే శాలువల కొనుగోలులో దోపిడి, ప్రసాదాల్లో అన్న ప్రసాదాల్లో వినియోగించే దినుసుల కొనుగోళ్లలోనూ దోపిడి, చివరకు దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు దేవుడి బంగారం కూడా దోచుకున్నారు. కొండ మీద కొండ కింద దేన్ని వదిలిపెట్టలేదు. ఏ మనుషులరా మీరు? దేవుడినే మోసం చేసిన మిమ్మల్ని ఆ బ్రహ్మాండ నాయకుడు ఎలా వదులుతాడు?